అందరికీ నమస్కారము. మనం ఏదైనా చెట్టు పెట్టాలంటే ముందు తొట్టిలో మట్టి అంతా మనం ఎండిపోయినా కానీ వాటర్ బాగా పోసేసి మంచిగా తవటం పెట్టి నానబెట్టేసుకోవాలి. ఎంత ఎండగొట్టినా కానీ మనం వేరే తొట్టిల నుంచి ఈ తొట్టిలకు చెట్టు మారవడానికి ఈజీగా ఉంటుంది. మనకైతే ఇప్పుడు అది నానే వరకు ఓ 2 టమాటాలు, ఓ 2 పచ్చిమిర్చి, కొంచెం గోంగూర ఇవన్నీ తెంపుకొని తర్వాత చెట్టు మార్చేది చూసేద్దాము. మనకు ఇబ్బంది ఏమి ఉండదు. చిన్న తొట్టిలో ఉన్నది చెట్టు మనకు పెరగట్లేదని పెద్ద తొట్టిలోకి మారవడానికైతే మట్టి రెడీ చేసుకున్నాము. ఇంకా ఇలా మనము 2 చెట్లు ఉన్నాయంటే చెట్టుకో 2 టమాటాలు వెళ్ళినా కానీ మనము ఎక్కువ మందు వేయని కూరగాయలు వాడేసుకోవచ్చు. మనం షో చెట్లలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టుకోవచ్చు. షో చెట్లే ఉండాలని ఏమి లేదు. మనకు వీటికి అవి ఉంటాయి, వీటికి ఇవి ఉంటాయి. ఇట్లా గింజలు పడి మొలిచినా కానీ మంచిగా పెద్దగా అయిపోతాయి. మిరపకాయలు కూడా మనకు ఒక్కసారి పెట్టిన చెట్టు ఒక 3-4 సంవత్సరాల దాకా ఉంటుంది. దాన్ని మంచిగా ఎప్పటికప్పుడు ఆకు రాలగొట్టుకుంటూ మనము కొమ్మలు ఎండిపోయినాయి కట్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఉంటే మనము ఒక్కసారి కాయంగానే చెట్టు తీయని అవసరం లేదు. ఎప్పటికి కాస్తూనే ఉంటుంది. ఇంకా వీటికైతే ఏ మందు వేయము. పురుగు వచ్చినా కానీ ఆకులన్నీ తెంపేస్తే మళ్ళీ మంచిగా అయిపోతుంది నీట్గా చెట్టు. మనం ఏ పౌడర్ చల్లని అవసరం లేదు. పురుగు వచ్చిందంటే కొంచెం అక్కడి వరకు కొమ్మ కట్ చేసి పడేసినాం అంటే మళ్ళీ మంచిగా ఎగురు వస్తుంది. ఇలా గోంగూర కూడా ఒక్క చెట్టు ఉన్నదంటే మంచిగా పెద్దగా కొమ్మలు కొమ్మలు వచ్చేస్తూ ఉంటుంది. మనము వారానికి ఒకసారి ఆకు ఇంట్లోకి సరిపడా తెంపుకోవచ్చు. ఇలా ఓ 2 బచ్చల చెట్లు, ఒక 2 గోంగూర చెట్లు, 2 టమాటా చెట్లు, పచ్చిమిర్చి చెట్లు ఇట్లా ఉన్నాయంటే మనకు ఎమర్జెన్సీలా కొనుక రాకుండా తప్పదు. కానీ ఎమర్జెన్సీ కదా మనకు పనిచేస్తాయి. ఏ చెట్లు పెడితే ఒకసారి కాస్తాయి కాయంగానే మళ్ళీ తీసి పడేయాలి అని అనుకోవద్దు. ఎప్పుడైనా కానీ ఆకు తెంపుతూ ఉంటే మనకి ఎగురు వస్తూనే ఉంటుంది. మిరపకాయలు తెంపుతూ ఉంటే మళ్ళీ సైడ్కు పూత వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ కాయలు పిందెలు రెడీగా ఉంటాయి. ఇంకా మనకు కొత్తిమీర, పాలకూర అయితే అవి చాలా ఈజీగా ఎదుగుతాయి. గంగవాయిల కూర గింజలు ఇంక ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. కానీ అవైతే ఒక వారం రోజుల వరకే మనకు కర్రీకి రెడీ అయిపోతాయి. గింజలు వేసినాక ఒక 10 రోజుల వరకే పెరుగుతూ ఉంటుంది. పాలకూర అయినా ఇంకా మనకు గంగవాయిల కూర అయితే ఇంకా తొందరగా పెరుగుతుంది. గంగవాయిల కూర అయితే సీజన్ అంటూ లేకుండా మనం ఇంట్లో కూరగాయలు పెంచేసుకోవచ్చు. కొంచెం కాసినా సరే కానీ ఇంకా ఏ మందులు వేయకుండా మనము కిచెన్ వేస్ట్ తోటి ఇలా కాసేటట్టు చేసేసుకోవచ్చు. మట్టిని రెడీ చేసుకోవచ్చు. మనము ఈ శంకు పువ్వుల చెట్టునైతే ఇంకా మనము మట్టి నానబెట్టేసాం కదా. ఇలా షో చెట్లు కూడా ఇట్లా పచ్చగా వచ్చేస్తాయి. ఈ షో చెట్లు అంటే ఊరికేనే నాటుకుంటాయి, తొందరగా పెరుగుతూ ఉంటాయి. ఇంకా వీటికి నీడ ఉన్నా బాధ ఉండదు, ఎండ ఉన్నా బాధ ఉండదు, ఎట్లున్నా ఉంటాయి. మనకి ఇదైతే మట్టి ఎంత వరి నాటేసినట్టు చేసేసుకోవాలి. మనం ఏదైనా చెట్టు కొత్తగా పెడతామంటే వరి నాటేసినట్టే ఉండాలి. బురద బురద ఉండాలి, అంత వాటర్ వాటర్ ఉండాలి మట్టి. ఇంకా అప్పుడే చెట్టు అస్సలు ఖరాబ్ కాదు. చిన్న తొట్టిలో శంకుపూల గింజలు అయితే వేసాము. ఆ శంకుపూలు ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. బ్లూ శంఖ్ అయితే గ్రీన్ టీ పెట్టుకొని తాగొచ్చు. కాళ్ళ నొప్పులు తక్కువ అవుతాయి. ఇంకా అన్నీ ఎన్నో రకాల వ్యాధులకైతే ఉపయోగపడుతుంది. ఇంకా దీన్ని అయితే జాగ్రత్తగా తప్పనిసరి పెంచుకోవాలి. మనకు మెడిసిన్ లాగా పనిచేసే చెట్లను అయితే తప్పనిసరి పెట్టుకోవాలి. ఇలా ఇందులో పెరగట్లేదు, ఏర్లు అయితే బయటకు వచ్చి పాపం చెట్టు ఇక పోయేటట్టు అయిపోయింది. ఇంకా దీన్ని మారవాలి అనుకుంటే రోజులు గడిచిపోతూ ఉన్నాయి, చెట్టు ఇలా ఖరాబ్ అయిపోతూ ఉన్నది. ఇంకా కవర్ కట్టి వాటర్ అంతా కింద పడుతుందని హోల్స్ బాగున్నాయని దీంట్లో కొంచెం మట్టి వేసి గింజలు వేసాము. చెట్టు పెరిగి ఇంకా బయటకు వచ్చేసిన ఏర్లు పాపము అదంతా ఖరాబ్ అయిపోతుంది చెట్టు. ఇంకా దీంట్లోకి వెళ్ళి తీసి అయితే పెద్ద తొట్టిలో పెట్టడానికి మనము అట్లా చేసేసుకున్నాం మట్టి.
ఇది ఎంత తొందరగా మనకు పూలు పూస్తుందంటే అంత తొందరగా. గింజలు కూడా తొందరగా మొలుస్తాయి మనకు వేయగానే. అసలు చాలా రోజులు టైం పట్టదు. ఎంత పెద్ద పెద్దగా బయటకు వచ్చి అవి ఎటు పోవన్నో అర్థం కాక చెట్టే ఖరాబ్ అయిపోతుంది. ఇలా కవర్ కడితిమి ఇక అన్ని ఉన్నాయి కదా, రోజు బాగా మట్టి బయటకు వస్తుందని కవర్ కట్టడం వల్ల అట్లా అయిపోయింది. ఇంకా దీంట్లోకి వెళ్ళి తీసి అయితే మనము ఈ పెద్ద తొట్టిలో పెడదాం. చెట్టు మార్చే ముందు అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఉత్తగా చెట్టును ఖరాబ్ కాకుండా చూసుకోవాలి. గింజలు వేసేటప్పుడు ఇట్లా చిన్న వాటిలలో వేసేసుకోవాలి. కొంచెం పెరిగినాక తొట్టి మార్చుకోవాలి ఎప్పుడైనా. ఇంకా దీంట్లోకి మార్చి ఈ తీగ అయితే కొంచెం పైకి ఇంత పొడిగి వెళ్ళింది తీగ. కింద ఆకులన్నీ పండువారి వాడిపోయినట్టు అయిపోతూ ఉన్నాయి. ఎంత లూజ్ ఉన్నది చూడండి మట్టి. అంత బురద బురద చేయి పెడితే కింది వరకు వెళ్ళిపోతుంది. ఒక గంట సేపు నానబెట్టినాము బాగా వాటర్ పోసి. బాగా గట్టిగా గడ్డ ఉండే మట్టి కింది వరకు కూడా ఇదే లూజ్ తోటి ఉన్నది. ఇంకా దాంట్లో ఇది పెట్టేసి మనం ఈ తీగనైతే కొంచెం పైకి కట్టేసాము. ఇంకా 2-3 రోజుల వరకైనా నీళ్ళు కొంచెం ఆకుల పైన కొద్దిగా పల్సగా చల్లినాం కానీ తొట్టిలను అయితే నీళ్ళు పోయలేదు. ఇంకా మంచిగా ఇలా కట్టేసినాం చెట్టును. మనం ఇలా పెట్టిన తర్వాత తొందరనే కొంచెం తీగ కొంచెం పైకి పాకింది. మళ్ళీ పూలు కూడా వచ్చినాయి. ఇవి తొందరగా పూస్తాయి. పూలు పూసినాడల్లా మంచిగానే చిన్న తీగకైనా కానీ 4-5 పూలు పూస్తాయి. ఇంకా ఇది మొత్తం పాకిందంటే ఎన్ని పూలు పూస్తాయో. ఎంత మంచిగా 2 పూలు పూసినా కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది. కలర్ చూడగానే అట్రాక్షన్ ఉంది. ఇంకా ఇలా 4-5 పూలు అయితే వచ్చినాయి. ఇంతకుముందు ఒకసారి 2-3 ఇట్లా మెల్లమెల్లగా పెరుక్కుంటూ పోతూ ఉన్నాయి. ఎంత బాగున్నాయి చెట్టు పచ్చగా ఇలా రెడీ అయితే.